యూరోప్ రాజకీయాల్లో ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఇలాన్ మస్క్ ట్వీట్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మొన్నటి వరకు అమెరికాలో రిపబ్లికన్ తో పాటు ఇలాన్ మస్క్ చేసిన నినాదం ఇది. ఇప్పుడు అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ఎన్నికయ్యారు. ఇక మస్క్ కూడా రూట్ మార్చారు. మేక్ యూరోప్ గ్రేట్ అగైన్ అంటూ కొత్త స్లోగన్ అందుకున్నారు. మస్క్ కన్ను ఇప్పుడు యూరోప్ రాజకీయాలపై పడింది. అక్కడ రైట్ వింగ్ పొలిటికల్ పార్టీలకు మస్క్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఆల్టర్నేటివ్ ఫర్ జర్మన్ అనే పార్టీ ఈ ఏడాది జర్మనీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఆ పార్టీకి మస్క్ వెన్నుదన్నుగా ఉంటున్నట్టుగా చెబుతున్నారు. అమెరికా ఎన్నికల్లో పాపులర్ అయిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంలా మస్క్ యూరోప్ రాజకీయాలపై ట్విట్టర్ ఎక్స్ లో మేక్ యూరోప్ గ్రేట్ అగైన్ అంటూ పోస్ట్ పెట్టడం రాజకీయ రచ్చగా మారింది. యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాలు ఇప్పుడు దీనిపైనే తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. మస్క్ ఎందుకు ఇలా ట్వీట్ చేశారనేది విశ్లేషిస్తున్నాయి. యూరోపియన్ పార్లమెంట్ లో హంగేరీ ప్రధాని విక్టోర్ ఆర్బన్ కూడా ఈ నినాదాన్ని వినిపించారు. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ టెస్లా సీఈఓ మస్క్ ట్వీట్ పై స్పందించారు. ఇలాన్ మస్క్ యూరోప్ ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని అనుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్లకు మస్క్ మాట సాయం, ఆర్థిక సాయం పెద్ద ఎత్తున చేసి ప్రభావితంగా మారారంటూ విమర్శించారు. మాగా స్లోగన్ అమెరికా ఎన్నికల్లో బాగా పనిచేసింది. ట్రంప్ సపోర్టర్స్ ను ఏకం చేయడంలో ఈ నినాదం కలిసొచ్చింది. ట్రంప్ ను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టేందుకు సాయపడింది. ఇప్పుడు మెగా స్లోగన్ యూరోపియన్ లో పనిచేస్తుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఎవరేమనుకున్నా మస్క్ మాత్రం తాను అనుకుంటున్నది కుండ బద్దలు కొడుతూ వచ్చారు. యూరోప్ లో చాలా మంది తమ భవిష్యత్పై నిరాశగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తమ జీవితాల్లో వెలుగులు నింపే పార్టీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు మస్క్. అలాంటి నిరాశవాదులకు అతివాద పార్టీలతో ముప్పు ఉంటుందని పేర్కొన్నారు. సంప్రదాయ మితవాద పార్టీ నేతలకు పట్టం కడితే వాళ్లు దేశానికి ఆశాదీపమవుతారనేది మస్క్ అభిప్రాయం. మరి ఈ టెక్ దిగ్గజం స్లోగన్ జర్మన్ పాలిటిక్స్ లో ఎలాంటి అలజడిని మార్పును తీసుకొస్తుందో చూడాలి.